పేద మధ్యతరగతి ప్రజల ఉద్ధరణకు మారుమూల ప్రాంతాల అభివృద్ధికి 40 ఏళ్ల క్రితమే శ్రీకారం చుట్టిన చరిత్రకారుడు ఎన్టీఆర్ అని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పెద్దాపురం నియోజకవర్గ కేంద్రమైన పెద్దాపురం పట్టణంలోని తెదేపా కార్యాలయం వద్ద దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే రాజప్ప ఘనంగా నివాళి అర్పించారు. అలాగే కేక్ కోసి జయంతి వేడుకలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సినీ రంగంలో మకుటం లేని మహారాజుగా కొనసాగిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారన్నారు. అప్పట్లోనే రాష్ట్రంలో ఉన్న పేద మధ్యతరగతి మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న ప్రజల కోసం ఆలోచించి ₹2కే కిలో బియ్యం, మగ్గం ధరకే వస్త్రాలు, పేదలందరికీ సొంత ఇళ్లు నిర్మాణం చేపట్టి మారుమూల ప్రాంతాల్లో సీసీ రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణాలను చేపట్టడం జరిగిందన్నారు. ప్రధానంగా మున్సబు, కరణాల వ్యవస్థను రద్దుపరిచి మండల వ్యవస్థను తీసుకువచ్చి పాలనను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు అదే పార్టీలోని రాష్ట్రాన్ని ఉద్ధరించాలి, పేద ప్రజలందరూ కూడా ఆదుకోవాలని తెలుస్తూ అనేక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకుని చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన, ఈ రాష్ట్రంలో మనం 30-40 సంవత్సరాలు చేరుస్తుంటే మరి 30 సంవత్సరాలు మనం పరిపాలన పార్టీ తెలుగుదేశం పార్టీ పరిపాలన చేసింది. మరి కొత్త రాష్ట్రం ఏర్పడింది. కొత్త రాష్ట్రంలో కూడా చంద్రబాబులో రాజధాని నిర్మాణం చేయాలి. అలాగే అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి చెందాలి, గ్రామాలు అభివృద్ధి చెందాలని ఆలోచనతో ఆయన పనిచేసాడు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పనిచేసిన 5 సంవత్సరాలు కూడా మారుమూల ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు, ఎస్సీపేట, బీసీపేట అన్ని కూడా సిమెంట్ రోడ్లు వేసుకున్నాం. అలాగే కమ్యూనిటీలు కట్టుకున్నాం, మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాం, హాస్పిటల్ కట్టుకున్నాం. అనేక కార్యక్రమాలు ఇవాళ మన గ్రామాల్లో మరి అనేక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు ద్వారా 5 సంవత్సరాలు కూడా మనకు అయిన సంగతి మనందరికీ తెలుసు. మరి ఆయన పరిపాలన అంతా కూడా బ్రహ్మాండంగా ప్రజల కోసం చేశాడు. అన్ని కులాలను కూడా పైకి తీసుకురావాలి అని ఆలోచనతో చేశాడు. అలాగే ఎన్టీ రామారావు పెట్టినటువంటి బీసీలందరినీ కూడా 2% బీసీ పర్సెంటేజ్ ఇచ్చాడు. అలాగే ఆస్తి హక్కు ఇచ్చి ఎన్టీ రామారావు గారు ఆస్తి హక్కు ఇచ్చాడు. అలాగే మహిళలకు హక్కు ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఆ రోజు ఎన్టీ రామారావు చేసిన కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు అమలు చేసుకుంటూ పరిపాలన చేసుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది.